శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వయోజన విద్యాశాఖ ఏపీఓ బి బాలచందర్, ఎంపీడీఓ కాళీప్రసాద్, ఏపీఎం సాయిలక్ష్మి, ఎంఈఓ రాంబాబుల సమక్షంలో మహిళా సంఘ సభ్యులకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండవ విడత ఉపాధ్యాయులకు, వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, సదాశివ నగేష్, హిరమండలం. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వయోజన విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా నుండి ఇక్కడ హిరమండలంలో మండలంలోని ఉల్లాస్ శిక్షణా కార్యక్రమంలో వాలంటీరీ టీచర్స్కి ఇస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాను. మన జిల్లాలో మొత్తం నిరక్షరాస్యులుగా 39,940 మంది నిరక్షరాస్యులు డ్వాక్రా సంఘాల నుండి గుర్తించడమైనది. వారికి ప్రతి ఒక్క 10 మంది నిరక్షరాస్యులకి ఒక వాలంటీరీ టీచర్ చొప్పున ఇదివరకే నవంబర్లో వాళ్ళకి మ్యాచింగ్ చేసి ప్రతి ఒక్క వాలంటీర్ టీచర్కి 10 మంది నిరక్షరాస్యుల చొప్పున వాళ్ళకి మ్యాచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 200 గంటల పాటు చెప్పే చదువు 150 గంటల వరకు పుస్తకంలోను, 50 గంటల వరకు టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి ద్వారా వీడియో లెసన్స్ అనేవి 50 గంటలకి ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి డ్రోన్ల వినియోగము, దానివల్ల ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త ఎంతగా కష్టపడ్డారో, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అదే కృషిని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కోరారు. శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మాజీ శాసనసభ్యుడు వర్మతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరావు, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్లో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన జరిగిన టీడీపీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ని గెలిపించుకోవాలని కోరారు. మహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. మన పార్టీకి మొట్టమొదటి విజయం ఇచ్చి కార్యకర్తల్లో ఉత్తేజం ఇచ్చిన అందులో ఆయన విజయంలో మన పిఠాపురం నియోజకవర్గం కూడా భాగస్వామ్యం ఉంది. దగ్గర 20 రోజులు చిల్లర పనిచేశాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారిని ఆయన సందేశం కోరుతున్నాను. వాళ్ళందరినీ కూడా ఓటుగా నమోదు చేసి మరి మనం ఇచ్చిన టార్గెట్ కంట మరి ఎక్కువ చేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గం 7,900 పైచిలకు అయినాయి. ఇంకా కూడా ఎవరన్నా ఉన్నా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకా మిగిలిన ఆన్లైన్ ఇంకా ఎలక్షన్ 15 రోజులు 10 రోజులు ఉన్నగా కూడా ఆన్లైన్ ఉంటారు. అది కూడా మనం ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. చెప్తే మన పార్టీ ఆఫీస్లో. కాబట్టి టిక్కు పెట్టడం కానీ, ఇంటూ పెట్టడం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో జై చంద్రన్న, జై లోకేష్ అని రాయడం కానీ చేయకూడదు. అట్లా చేస్తే ఆ ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆ ఓటు చెల్లదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది. భాగంగానే ఎమ్మెల్సీలు కూడా ఎలక్షన్ ముందు 3 ఎమ్మెల్సీలు మనకు వచ్చాయి అంటే జనాల్లో మార్పే కాదు, మన కష్టం కూడా. ఆ మార్పు ఏ విధంగా వచ్చింది? మనం పడ్డ కష్టం వల్ల మార్పు వచ్చింది. దాంట్లో భాగంగా 3 కూడా ఎమ్మెల్సీలు మనకి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.